ఓం నమ శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఆత్మ పరమాత్మని తలుచుకుంటుంది. ఇది యోగ స్థితి, ఆత్మిక స్థితి, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ యోగ స్థితిలో మీరు ఏ సంకల్పాలు చేసినా ఆ సంకల్పాలకు శక్తి వస్తుంది. సో ఈ రోజు మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న వాట్సాప్ గ్రూప్ లో నేను చాలా పోస్ట్ చేశాను. సో ఒక్కొక్కటి వివరిస్తూ పోతాను. సో ఇవాళ కొంచెం తెలుసుకుందాము. ఆ తర్వాత రేపటి క్లాసు అటెండ్ అయ్యేంత వరకు మన దగ్గర సమయం అనే ఖజానా ఉంటుంది కాబట్టి కొంచెం మీ డేని ప్లాన్ చేసుకుని ఏం పోస్ట్ చేశానా అన్నది చూడండి. సో ఈరోజు మనం అభ్యాసం చేయబోయే సంకల్పాలు. సో ఇవే నేను గ్రూప్ లో పోస్ట్ చేసింది. సో ఏదైతే నిన్న మనం క్లాసు పిల్లల దగ్గర ఆపామో, పిల్లలు ఆజ్ఞాకారులు అని చెప్పేసి, సో ఇక్కడ పిల్లలకు స్థూల భోజనమే కాకుండా జ్ఞాన భోజనాన్ని కూడా పెట్టాలి, సంకల్పాల భోజనాన్ని కూడా పెట్టాలి తల్లిదండ్రులు. విస్తారంగా క్లాస్లో చెప్తాను. సో ముందుగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాము, మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా వేసాము. యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అభ్యాసం చేయొచ్చు, లేదా ఈ వీడియో కింద ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యే లింక్ ని పోస్ట్ చేస్తాము. ఆ లింక్ ద్వారా వాట్సాప్ లో జాయిన్ అయితే మేము ఏవైతే ఈ క్లాసెస్ లో చెప్తున్నామో అవన్నీ ఆ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం కాబట్టి మీకు అనుకూలంగా ఉంటది అభ్యాసం కోసం. సో ముందుగా అభ్యాసం చేద్దాము, ఆ తర్వాత దీని ప్రాక్టికల్ లైఫ్ ఇవాళ క్లాస్ లో తెలుసుకుందాం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని కొంచెం దగ్గరగా విజువలైజ్ చేయండి. అప్పుడు వేరే ఆలోచనలు, వేరే ఎవరైనా గుర్తుకు రావడం ఏమి ఉండదు. చేస్తూ పోతుంటే మనకి అలవాటు అయిపోతుంది. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో నిన్న మనం క్లాసు పిల్లల విషయం దగ్గరకు వచ్చేసరికి ఆపాము. సో పిల్లలు ఆజ్ఞాకారులు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీతలో భగవానుడు మనకి ఏదైతే మార్గదర్శనం చేశారో, గైడెన్స్ ఇచ్చారో, మన దుఃఖం నుండి బయటికి రావడానికి, దాన్ని మనం తెలుసుకొని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తేవాలో మనం వివరంగా తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ మనం మొన్న అత్తాకోడలు ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము, తర్వాత ఆఫీస్ లో బాస్ స్టాఫ్ ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము, తర్వాత నిన్న కొంచెం పిల్లల ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఈ రోజు విస్తారంగా తెలుసుకుంటే
ఇక్కడ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే ఆలోచన ఒకటి చేస్తారు, కర్మ ఇంకొకటి ఉంటుంది. అంటే రెండు రెండు డైరెక్షన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినరు, పిల్లలు చదవరు అన్న ఆలోచన ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలో చెప్తారు, ఆ తర్వాత తీసి చదవమంటారు. సో రెండు రెండు డైరెక్షన్లు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిల్లల మీద ఆ ప్రభావం పడదు. మన ఆలోచన, మన కర్మ రెండు ఒకటే ఉండాలి. సో ఇప్పుడు మరి పిల్లలు చెప్తే వినట్లేదు కదా అని అంటే అదే నిజము. కానీ ఇక్కడ మనము స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలే చేస్తే అక్కడ అది నిజమవుతుంది. సో స్వధర్మం ఏంటి? ఇక్కడ ఆత్మలో ఆజ్ఞాకారి లక్షణాలు ఉంటాయి. ఎలాగైతే శాంతి, ప్రేమ, పవిత్రత ఆత్మకు స్వధర్మానికి సంబంధించింది ఉందో అది మెయిన్ 7 గుణాలు సతోప్రధానం వేసం చాలా కూడా ఉంటాయి. అందులో ఈ ఆజ్ఞాకారి లక్షణాలు ఉన్నాయి. కానీ మనం దానికి వ్యతిరేక దిశలో పరధర్మము అంటే అవజ్ఞాకారులు, అంటే వ్యతిరేక చెప్పిన మాట వినకపోవడము, మొండిగా ప్రవర్తించడము, ఒకటి చెప్తే ఒకటి చెయ్యడము, మాటకు ఎదురు చెప్పడం, ఇవేవైతే వ్యతిరేక దిశలో ఉండే లక్షణాలు ఉన్నాయో వాటిని పెంచి పోషించినట్టు అవుతాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక ఆలోచన చేసినప్పుడు మన నుంచి ఆ తరంగాలు వెళ్తున్నాయి. ఈ మధ్య అందరూ ఒక పదం వాడుతున్నారు కదా, వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ అని. అంటే ఏంటి? అది ఇంగ్లీష్ పదం. తెలుగులో చెప్పుకోవాలంటే ఆలోచన యొక్క తరంగాలు వెళ్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని సరిదిద్దాలి అని అంటే తల్లిదండ్రులు ముందుగా చెయ్యడమే ఆలోచన. పిల్లలు ఆజ్ఞాకారులు అన్న ఆలోచన చేసి ఆ తర్వాత వాక్కు ద్వారా మీరు ఏదైతే చెప్తారో అప్పుడు పిల్లల ఆజ్ఞను పాటిస్తారు. సో మరి పిల్లలు ఆజ్ఞాకారులన్న సంకల్పానికి శక్తి రావాలి అని అంటే ఇక్కడ భగవంతుని యొక్క పాత్ర మొదలవుతుంది. అందుకే మీకు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం రెండు కల్పిస్తున్నాం. ఎందుకంటే భగవంతుని యథార్థంగా గుర్తించలేదు. ఏదో మనం చెప్తాము, ఆయన పని చేసి పెడతారు అన్నంత వరకే అర్థం చేసుకున్నాం. కానీ యాక్చువల్ గా మనకి ఆలోచనలు ఇచ్చి, ఆలోచనలు ఏం ఆలోచించాలి అంటే స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలు చేస్తాము. వాటికి శక్తి రావాలి అని అంటే ఆ శక్తి భగవంతుడి నుంచి వస్తుంది. అందుకే మనం ఆ సంకల్పాల అభ్యాసం చేసేటప్పుడు ఏమని చేస్తున్నాం? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అంటే మన స్విచ్ ఆన్ అయింది. మామూలుగా మన స్విచ్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే దేహం అన్న స్థితిలో ఉంటాం కాబట్టి. ఆత్మ పరమాత్మ తలుచుకుంది. ఇది యోగ స్థితి, ఆత్మిక స్థితి. ఈ స్థితిలో పిల్లలు ఆజ్ఞాకారులు అన్నప్పుడు ఆ సంకల్పానికి శక్తి వచ్చి ఆ తరంగాలు వెళ్ళినప్పుడు పిల్లలు మాట వింటారు. అందుకే అన్నారు ఈ జ్ఞానము సహజము అని. సింపుల్, ఈజీ. కానీ నిజంగా శ్లోకాలు చదివినప్పుడు మనకి ప్రాక్టికల్ లైఫ్ అర్థం కాదు. అంటే పిల్లల విషయానికి ఇలా ఆలోచించాలి, స్వధర్మం ఇదే అని చెప్పి. సో ఎట్లా తెలిసాయి మాకు ఇవన్నీ అని అంటే భగవంతుడు నిరాకారుడు అన్న విషయాన్ని మనం అక్కడ గుర్తించినప్పుడు, ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవుతుందో మన బుద్ధికి ఇవి టచ్ అవుతూ ఉంటాయి. సో ఆత్మ ఇచ్చే సంకేతాలు అంటే ఆ ఇన్నర్ వాయిస్ కానీ, భగవంతుడు ఇచ్చే సంకేతాలు కానీ, భగవంతుడు ఏ భాషలో మాట్లాడతారు? సంకల్ప భాషలో. సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాషలో. అందుకే సైలెన్స్ లోకి వెళ్ళాలి, శాంతిలోకి వెళ్ళాలి అని చెప్పడానికి కారణం అదే. సో అప్పుడు ఆత్మ క్యాచ్ చేయగలుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు జూమ్ ద్వారా మేము మాట్లాడుతున్నాం కాబట్టి స్థూలంగా మీరు వినగలుగుతున్నారు. కానీ భగవంతుడి నుంచి సంకేతాలు అందాలంటే అది సైలెన్స్ లోనే మనకు అందుతుంది. సైలెన్స్ అని అంటే మళ్ళీ బయట సైలెన్స్ అనుకోవద్దు. ఆత్మలో సైలెన్స్. సో అక్కడ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ధ్వని ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఆలోచనల యొక్క శబ్దం. సో అవి తగ్గిపోవాలి. సో అవి తగ్గిపోవాలంటే ఏం చేయాలి? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేయాలి. మళ్ళీ ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోతాయి, భవిష్యత్తు వైపు వెళ్ళిపోతాయి, వ్యక్తుల పట్ల వెళ్ళిపోతాయి, జరిగిన పరిస్థితుల పట్ల వెళ్ళిపోయి మొత్తం అంతా పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంటుంది మనకు లోపల. సో ఈ ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ చెయ్యాలి అని అంటే ఒక సంకల్పం చెయ్యాలి. అది కూడా మన స్వధర్మానికి సంబంధించి. సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని. సో దీనికి శక్తి రావాలి అని అంటే శివ పరమాత్మ నా తండ్రి ఆత్మ పరమాత్మని తలుచుకో. సో మళ్ళీ ఆలోచనలు అటు వెళ్ళాయి ఇటు వెళ్ళాయి. చాలా మంది యోగం కుదరట్లేదు అని ఒక ఆలోచన చేసేస్తారు. ఇది మళ్ళీ వ్యర్థ సంకల్పం. సో యోగం కుదరట్లేదు, నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నేను కుదురుగా ఉండలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను.
సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు కుదురుగా కూర్చోవడము, సైలెన్స్ లోకి వెళ్ళడం అంటే కొంచెం అభ్యాసం. మనం క్లాసులు స్టార్ట్ చేసింది ఇప్పటికొక 25 క్లాసులు అయ్యాయి. సో నేర్పిస్తూ ఉన్నాం. సో మీరు అభ్యాసం చేస్తూ పోతుంటే ఒక స్టేజ్‌లోకి వచ్చేస్తాం. అంతేగాని 1, 2 సార్లు చేసి మా వల్ల అవ్వట్లేదు అంటే అవ్వకుండానే పోతది. ఎందుకంటే మీరే ఆలోచన చేశారు కాబట్టి. సో అది ఆత్మ స్వధర్మానికి వ్యతిరేక అంటే మన పతనానికి సంబంధించిన ఏ ఆలోచనలయితున్నాయో అవి సహజంగా చేసేస్తున్నా. నా వల్ల కాదు, అవ్వట్లేదు, నాకు చెప్ప చేద్దామంటే అవ్వట్లేదు, టైం లేదు. సో ఈ చెడు ఏదైతే ఉందో, వ్యర్థం ఏదైతే ఉందో ఇవి సహజంగా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని అభ్యాసం చేసినప్పుడు శ్రేష్ఠ సంకల్పాలు ఇవి పాజిటివ్ థాట్స్ కాదు. పాజిటివ్ థాట్స్ అంటే ఇప్పుడు అందరూ మాట్లాడి చెప్పేది పాజిటివ్ థింకింగ్ పాజిటివ్. భగవంతుడు చెప్పేవి ఎలివేటెడ్ థింకింగ్ శ్రేష్ఠ సంకల్పాలు. ఎందుకు అవి శ్రేష్ఠ సంకల్పాలు అయ్యాయంటే అవి ఇచ్చింది భగవంతుడు కాబట్టి తర్వాత ఆత్మ స్వధర్మానికి సంబంధించి చేసిన అంత శ్రేష్ఠ సంకల్పాలు. సో కాబట్టి మీరు ఆ ఆలోచనలు చేసేటప్పుడు ఏవి వచ్చినా మళ్ళీ మళ్ళీ మారుస్తూ పోండి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అంటే మళ్ళీ ఇంకేదో గుర్తొస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలది తీసుకున్నాం కాబట్టి పిల్లలు చెప్పిన మాట విన్నారా? వినలేదా? విన్నా వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతది? వాళ్ళ ఆరోగ్య సమస్యలే కావచ్చు, వాళ్ళ ప్రవర్తనే కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో మళ్ళీ మళ్ళీ కొంత మారుస్తూ పోవాలి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని వర్తమానంలో ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మను తలుచుకుని పిల్లలు ఆజ్ఞాకారులు అన్న సంకల్పం చేస్తే పనిచేస్తుంది. తర్వాత పిల్లలు క్రమశిక్షణతో చదువుతున్నారు. పిల్లలు చెప్పినా వినట్లేదు, చదవట్లేదు, ఏమైనా ఆడుకుంటూనే ఉంటారు, బయటనే ఉంటారు, చేస్తారు. ఇవన్నీ జరిగేవే. సో ఇప్పుడు బయట పరిస్థితి మార్చాలి అనంటే అక్కడ కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్తూ క్లాసులు పీకి విసిగించడం కాకుండా మన సంకల్ప శక్తిని వాడాలి. పిల్లలు క్రమశిక్షణతో చదువుకుంటున్నారు. ఎందులో చేస్తారు ఇది? యోగ స్థితిలో చేస్తారు. చేసినప్పుడు ఆ సంకల్పానికి శక్తి వచ్చి, ఆ ఆలోచన యొక్క తరంగాలు పిల్లలకు టచ్ అయినప్పుడు పిల్లలు చేయడం మొదలుపెడతారు. ఇవన్నీ మీరు అభ్యాసం చేస్తూ, మీరు ప్రయోగం చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇలా వింటే ఇంతేనా అనిపిస్తది. అందుకే సంకల్పాలన్నీ గ్రూప్‌లో పోస్ట్ చేశాం. ఇంకా వీలైతే ఒక బుక్కు, ఒక పెన్ను పెట్టుకుని కొన్ని విషయాలు స్టార్టింగ్ గాబట్టి మనం వంట నేర్చుకునేటప్పుడు కొత్తలో రాసుకుంటూ పోతాం రెసిపీ ఏంటా అని చెప్పి. ఆ తర్వాత రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అలవాటయిపోయింది. ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది. కాబట్టి సహజం అయిపోయింది. రోజు ఇప్పటికి 20 ఏళ్ల నుంచి వంట చేస్తుంటే ఇవాళ కూడా బుక్ తీసుకొని చూసుకోం కదా! ఎందుకంటే అది అలవాటయిపోయింది కాబట్టి. సో ఇది అంతే. ఇప్పుడే వింటున్నారు. ఎందుకంటే బయట ఎక్కడ ఈ సంకల్పాలు ఎలా చేయాలి, ఏంటా అని నేర్పించట్లేదు. ఇవన్నీ ఏంటంటే మేము ప్రయోగం చేసి చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. సో ఎలా తెలుసుకున్నాం ఏంటన్నది రాబోయే రోజుల్లో చెప్తాం. కానీ ప్రయోగం అయితే ఎందుకంటే ఇప్పటికి ఫోన్ చేస్తున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు, నిజంగానే పనిచేస్తున్నాయి అంటారు. సో చేస్తూ ఉంటేనే మీకు అది తెలుస్తూ ఉంటది. సో ఇప్పుడు ఈ అలవాటు విషయానికొచ్చేసరికి పిల్లల విషయంలో పిల్లలు ఆజ్ఞాకారులు అన్న సంకల్పం చేస్తారు. ఆ తర్వాత పిల్లలు క్రమశిక్షణతో చదువుకుంటున్నారన్న ఆలోచనలు మీరు చేస్తారు. ఆ తర్వాత పిల్లలకు స్థూల భోజనం పెట్టడమే కాకుండా సంకల్పాల భోజనం కూడా పెట్టాలి. సో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి శరీరానికి సంబంధించిన ఆరోగ్యాన్ని చూస్తున్నాం గానీ ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే మైండ్‌ని ఎంపవర్ చేయడం. సో ఏ సంకల్పాలు ఇవ్వాలి పిల్లలకి? ఏ సంకల్పాల భోజనం పెట్టాలి? అన్నదే ఇందాక గ్రూప్‌లో పోస్ట్ చేశాము. సో ఇక్కడ మీకు మళ్ళోసారి చూపిస్తున్నాను. సో ఏం చేయాలంటే తల్లిదండ్రులు పిల్లల చేత నాకు తెలిసి ఇవన్నీ చేయడానికి ఒక నిమిషం, 2 నిమిషాలు పడుతదంతే. వాళ్ళ చేత ఈ సంకల్పాలు అనిపిచ్చాలి. సో అప్పుడేమవుతదంటే చిన్న పిల్లలు చేయగలుగుతారా? కనెక్ట్ అవ్వగలుగుతారా? అంటే వాళ్ళే కరెక్ట్‌గా అవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మనలాగా నేను, నాది, కులము, అంతస్తు అని వీళ్ళన్నీ చాలా ఇవి ఆలోచనలుండవు వాళ్ళకి. పిల్లలే ఎక్కువగా ఆత్మిక స్థితిలో ఉంటారు. ఎందుకంటే శరీరంతోటి వాళ్ళకి పెద్దగా అటాచ్‌మెంట్ ఉండదు. దానివల్ల వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. సో వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవ్వదా? తర్వాత సంగతి. ముందే మీరు వాళ్ళకి అర్థం కాదని చెప్పి మీరు ముందే శక్తిని పడేయకండి. సో పిల్లలు ఆజ్ఞాకారులు, క్రమశిక్షణతో చదువుతున్నారు అని ఫస్ట్ మీరు చెయ్యండి. చేసిన తర్వాత
పిల్లల చేత రోజు మీకెప్పుడు వీలవుతుందో, నాకు తెలిసి అందరికీ 24 గంటల్లో 1, 2 నిమిషాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఉండకపోవడం అంటూ ఉండదు. నిద్ర లేవగానే చేయిస్తే ఆత్మ అక్కడికి ఫిక్స్ అవుతది, మరీ మంచిది. లేదు అనుకుంటే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ ట్యూషన్‌లెళ్ళిపోతారు. బిజీ, బిజీ, బిజీ అని జెప్పేసి కాకుండా ఎలాగో మీరు భోజనం పెడుతున్నారు కాబట్టి ఆ సమయంలోనే చేయించొచ్చు. సో, ఇక్కడ రాసేటప్పుడు పిల్లల విషయంలో కూడా ఇవి మీరు చేస్తారు. పిల్లల చేత అయితే మరి ఇది పిల్లల కోసమే ప్రత్యేకించి రాసాం మేము. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో గూడా పిల్లల కోసమని 3 క్లాసెస్ కండక్ట్ చేశాం. నేను ఆ మధ్య పోస్ట్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి గూడా పోస్ట్ చేస్తాను క్లాస్ అయిపోయాక. సో, పిల్లల చేత ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు 2 భాషల్లో రాసాం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువులైనప్పుడు ఒక్కోసారి తెలుగు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోవచ్చు. సో, కాబట్టి ఇంగ్లీష్‌లో గూడా రాసాము. సో, పిల్లలకు ఏది కంఫర్టబుల్ అయితే చేయంటే ముఖ్యంగా తెలుగులో చెప్తే మరీ మంచిది. ఎందుకంటే ఈ మధ్య ఇంగ్లీషు, ఇంగ్లీష్ అని చెప్పి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేర్చుకోవద్దని మనం అనటం లేదు. కానీ మన భాష, మన సంస్కృతి ఇవన్నీ మనం నేర్పించినప్పుడు ఏమైద్దంటే మనలో ఐకమత్యం గూడా ఒస్తది. ఇప్పుడు సగం తెలుగు, సగం ఇంగ్లీషు అటు ఇటు మాట్లాడి సాల్టు, వాటరు, ఫ్రూటు అసలు వాటర్ నీళ్ళన్న పదం వాడడానికే ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకు అనంటే ఆ పదాలు వాడితే నీళ్ళన్నా గాని, ఉప్పన్నా గాని, సాల్టు, కర్రీ ఇవన్నీ తెలుగులో మాట్లాడితంటే గౌరవం దక్కదంట. రెస్పెక్ట్ కావాలనుకుంటే ఇంగ్లీషే మాట్లాడాలని జెప్పేసి అన్ని ఇలా మాట్లాడేస్తుంటారు. అంటే ఎప్పుడు చూసినా రెస్పెక్ట్ కావాలి, కావాలి, కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా విషాదంలోకి ఎళ్తాం. మన మధ్యలో ఐకమత్యం ఎన్నో విధాలుగా మనం విభేదించేసి ఇదైపోతూ ఉంటాం. సో, అందరూ ఒకేలాగా ఇది మాట్లాడినప్పుడు ఏమైద్దంటే, ఒకరము ఐకమత్యం అన్నదొచ్చినప్పుడు మనని ఎవరు ఏం చేయలేకపోతారు. ఐకమత్యం అన్నదే మనల్ని ముందుకు తీసుకెళ్తది. మనకు ఆ ధైర్యాన్ని గూడా ఇస్తది. సో, వీలైనంత మటుకు ఇంగ్లీష్ చదువుకున్నా మన మధ్యలో తెలుగు మాట్లాడుకుంటే మరీ మంచిది. సో, ఇక్కడ పిల్లలకు నేర్పించేటప్పుడు ఐ యామ్ ఎ పీస్‌ఫుల్ సోల్, చైల్డ్ ఆఫ్ ద సుప్రీం ఫాదర్ శివ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మనని పిల్లల చేత అనిపిచ్చండి. నేర్పిచ్చండి. ఒక స్టేజ్‌లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. తర్వాత ఐ యామ్ ఎ కరేజియస్ సోల్ నేను ఆత్మని ధైర్య స్వరూపాన్ని ఎందుకంటే చాలా మటుకు పిల్లలు భయపడుతూ ఉంటారు. ఎగ్జామ్స్ అని అవ్వచ్చు, తల్లిదండ్రులే అవ్వచ్చు, టీచర్సే అవ్వచ్చు. సో, ఎప్పుడైతే నేను ఆత్మని ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఏమవుద్దంటే, తండ్రి నుంచి ఆ శక్తి కిరణాలొచ్చినప్పుడు, ఆ ధైర్యం అన్నదొస్తది పిల్లలకి. అంటే ఈ దైవీ గుణాలు బయటికి రావాలి అనంటే ఎక్కడో చోట అంటే ఇది మొబైల్ ఛార్జింగ్ చేసినట్టు అంతే. మొబైల్‌ని ప్లగ్ పాయింట్‌కి కనెక్ట్ చేస్తే ఎర కింద మొబైల్ ఛార్జ్ అవుతదో, అదే విధంగా ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఛార్జ్ అవుతది. సో, మళ్ళీ ఇప్పుడు మన మొబైల్ మాట్లాడుతూ పోతుంటే ఏ రకంగా అయితే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటదో, మన ఆత్మ గూడా ఎప్పుడు డిశ్చార్జ్ అవుతది? పిల్లలు భయపడ్డప్పుడు, తల్లిదండ్రులు తిట్టినప్పుడు, నువ్వు చెయ్యలేవు, పెట్టలేవు, వినలేవు అని చెప్పేసి పిల్లల్ని అని చెప్పి ఆ పిల్లల యొక్క ఆత్మ యొక్క బ్యాటరీని డిశ్చార్జ్ చేసి పడేస్తాం. సో, అలా కాకుండా ఇంకిప్పుడు మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి, పిల్లల ఆత్మ యొక్క బ్యాటరీని తల్లిదండ్రులు డిశ్చార్జ్ అవ్వకుండా వాళ్ళకి శక్తినిచ్చే ప్రయత్నం చెయ్యాలి. ఇంక పిల్లలు సురక్షితంగుండాలి, ధైర్యంగుండాలి, సఫలత రావాలంటే ఇంక చేయాల్సిందే. ఇంక వేరే మెథడ్ అంటూ లేనే లేదు. తర్వాత నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. ఇదైతే ఇంక పిల్లలకు ఇంక బుద్ధిలో దింపాల్సిందే. ఎందుకంటే పిల్లలు బయటికెళ్తున్నారు. సురక్షితంగా వస్తారా రారా? యాక్సిడెంట్‌లవుతాయన్నది ఒక టెన్షను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ టైంకి ఎవరు అనుచితంగా ప్రవర్తిస్తారో తెలీదు. ఇదొక టెన్షను. సో, పిల్లలు సురక్షితంగా రావాలి అనంటే ఇక్కడ ఇలాంటివి నేర్పించాల్సిందే. ఎందుకంటే పిల్లల్ని స్కూలుకి పంపించినప్పుడు, కాలేజీలకి ఎక్కడికైనా పంపించినప్పుడు ప్రతి నిమిషము తల్లిదండ్రులు పక్కన ఉండి రక్షణ ఇవ్వడం అన్నది ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్ అది. సో, అందుకని ఇక్కడ ఏం జేయాలి? నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నానని ఎప్పుడైతే ఆత్మ అనుకుని పరమాత్మ తలుచుకుంటదో, ఒక ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ షీల్డ్ అంటే కంటికి కనపడని ఒక రక్షణ కవచం అన్నదొచ్చేస్తది. ఎందుకంటే ఆత్మ పరమాత్మను తలుచుకుంది. పరమాత్మ నుంచి శక్తొచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతదంటే ఈ సంకల్పం నిజమవుతది. సో, ఆ ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ షీల్డ్ అంటే కంటికి కనిపించని ఒక రక్షణ కవచం లాంటిదొచ్చినప్పుడు ఏమైద్దంటే అది దాటుకుని ఎవ్వరు పిల్లల ఒంటి మీద చెయ్యి వెయ్యరు. ఇది ఇంకొక ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. అందుకే అన్నా మీ జ్ఞానం సహజం.
ఈరోజు అర్జునుడు విషాదంలో ఉంటే నువ్వు ఆత్మని తెలుసుకోమని చెప్పాడు. ఈరోజు తల్లిదండ్రులు విషాదంలో ఉన్నారు పిల్లల యొక్క భద్రత విషయంలో. సో ఇక్కడ తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలి? ఆత్మ అన్న విషయం తెలుసుకోవాలి. ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అవుతే శక్తి వచ్చినప్పుడు ఆ శక్తిని దాటుకుని ఎవ్వరు పిల్లల ఒంటి మీద చేయవేయరు. అందుకే అర్జున విషాద యోగం అన్నారు. విషాదానికి పరిష్కారం ఆత్మ అని తెలుసుకోండి అంటున్నారు. సో ఆత్మలోనే రికార్డ్ అయి ఉన్నాయి అన్ని సంస్కారాలు, పాపపుణ్యాలు. ఒకవేళ పిల్లల ఖాతాలో ఏమైనా అనుచితంగా జరిగేది ఉంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల ఆలోచనల్ని మార్చి భగవంతుడు కనెక్ట్ అవుతారో మీకు ముందే సంకేతాలు వస్తాయి. అందుకే సైలెన్స్ లోకి వెళ్ళాలి, జ్ఞానం అందుకే తెలుసుకోవాలి. ఈ రోజు మన తలరాతలు ఏవైతే మనము కర్మల ద్వారా చేసుకుని వచ్చామో దాన్ని మార్చగలమా అంటే మార్చొచ్చు. ఖచ్చితంగా మార్చు. ఈ రోజు మన ఈ శరీరాన్ని ఏ రకంగా అయితే నడపాలో ఆ రకంగా చేయలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యం బాగవుతోంది. ఇది అంతే. ఆత్మలో రికార్డ్ అయిపోయి ఉంది చేసుకున్న కర్మలు. సో దాన్ని మార్చగలరా అంటే మార్చొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులే చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఆ సంకేతాల్ని క్యాచ్ చేయరు. ఒకవేళ క్యాచ్ చేసినా భయపడతారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో ఇక్కడ తల్లిదండ్రులే అలర్ట్గా ఉండాలి. తల్లిదండ్రులే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మలోనే రికార్డ్ అవుతుంది కాబట్టి ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవ్వాలి. అందుకే నిరాకార శివ పరమాత్మ అని చెప్పి మరీ చెప్తున్నాం. డైరెక్ట్ మెథడ్ లేదు. భక్తి మార్గం ద్వారా వస్తామంటారా? భక్తి మార్గంలో పూజా విధి విధానాలన్నీ పాటించి అక్కడ ఏకాగ్రత కుదురుతుంది. అంటే మీరు అభిషేకం చేసినప్పుడు శివుడికి మనస్సు ద్వారా శివుని తలుచుకుంటున్నారు, వాచ ద్వారా ఓం నమ శివాయ అంటున్నారు, కళ్ళ ద్వారా చూస్తున్నారు, చేతుల ద్వారా అభిషేకం చేసేటప్పుడు నీళ్లు పువ్వులు వేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైంది? అభిషేకం చేసేటప్పుడు మనస్సు ద్వారా ఆలోచన ద్వారా శివుణ్ణే తలుచుకుంటున్నాము, వాచ ద్వారా కూడా శివుణ్ణే ఓం నమ శివాయ అని చెప్పేసి తలుచుకుంటున్నాము. కర్మ ద్వారా అంటే ఇక్కడ ఏమైపోయింది? మనస వాచ కర్మన ఒక అలైన్మెంట్ లోకి వచ్చింది ఆత్మ. ఏకాగ్రత పెరుగుతుంది. పెరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ శివుణ్ణి తలుచుకోవాలి, నిరాకార శివుని. ఆ సెకండ్ స్టెప్ అన్నది మిస్ అయిపోయి ఆ పూజ విధి విధానాలు చేసేస్తున్నారు. చేసేసిన తర్వాత మనం ఏదైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళామో శాంతి కోసమో, సంతోషం కోసం, రక్షణ కోసం, దానికి ఆయన ఏం చెప్పాడన్న విషయాన్ని వినలేకపోతున్నారు. మీరు చెప్పేస్తున్నారు ఆయనకి. మరి ఆయన ఏం చెప్పాడో వినాలి కదా. సో ఆయన చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? ఇలా జూమ్ క్లాసులు, ఇలా ఫోన్లు ఇవే ఉండవు. సంకల్ప స్థాయిలో చెప్తాడు. కాబట్టి ఆత్మ ఈరోజు పూజా విధి విధానాలు భగవంతుడికి చేస్తున్నాము, ఆయన దర్శిస్తున్నాము అంటే అక్కడ మనం దర్శించేది విగ్రహాన్నో ఫోటోలనో కాదు, ఆయనలోని దివ్యత్వాన్ని. అందుకే పదం వాడేది దర్శనం అంటున్నాం. అంతే తప్పితే నేను భగవంతుని చూడ్డానికి వెళ్ళేసి వచ్చామన్నారు. సో ఆ సెకండ్ స్టెప్ లో ఎప్పుడైతే మనము ఆ పూజా విధి విధానాలు చేసి ప్రశాంతంగా కూర్చుని తలుచుకుంటామో అప్పుడు మనకు సంకేతాలు వస్తాయి. సో అప్పుడు మనం ఎప్పుడైతే పిల్లలకి ఇవన్నీ నేర్పించి పెడతామో, పిల్లలని కనెక్ట్ చేస్తామో, పిల్లల ఆత్మలో ఉన్న పాపం అన్నది వినాశనం అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? భగవంతుడు ఆత్మ లెవెల్లోనే ఆపరేట్ చేస్తాడు, బయట పరిస్థితుల్ని మార్చడు. ఈ విషయంలో అందరికీ క్లారిటీ చాలా అవసరం. అందరు ఎలా ఆలోచిస్తున్నారంటే మేము పూజలు చేసేస్తే భగవంతుడు బయట పరిస్థితులు మార్చేస్తారని అంటాడు. కాదు, స్థితినే మారుస్తాడు ఆయన. దాన్ని మార్చే విధిని తెలియచేస్తాడు. సో ఎప్పుడైతే మీరు పిల్లల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తారో ఆ పిల్లల ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. మరి బయట పరిస్థితి ఏంటంటే అలాంటి అనుచితంగా ప్రవర్తించే పరిస్థితులు ఆ వ్యక్తులు ఎవరైనా వచ్చినా కానీ ఇందాక చెప్పినట్టు ఆ భగవంతుని కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆ శక్తిని దాటుకుని రాలేకపోతారు. సో భగవంతుని తలుచుకోవడం వల్ల ఉన్న లాభం ఏంటి? ఇక్కడ మనకి పర్వతం లాగా రావాల్సిన సమస్య ఏదో చిన్న ఆవాల మాదిరి దూదిలాగా ఎగిరిపోతుంది. సో ఆ సమయానికి రావచ్చు వాళ్ళు, కానీ జస్ట్ పిల్లలు ఏదో చిన్నగా భయపడిపోవడం కానీ అలజడికి వెళ్ళడం కానీ, అంటే ఎంతో పర్వతం లాంటి తీవ్రత ఉన్న సమస్య చిన్న పిల్లల అలజడితో వెళ్ళిపోతుంది, కానీ ఒంటి మీద చేయపడదు. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. దీనికే భగవంతుడు అవసరం మనకి.
అంతే తప్పితే మనమేదో ఆయనకు తిండి పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తే పని చేస్తాడని కాదు. భగవద్గీతలో స్పష్టంగా వేశారు ఆ చిత్రాన్ని. రథసారథి అయ్యాడంటే ఈ రోజు మన జీవితానికి సారథైన. మనం ఎక్కడి నుంచో చేసుకుంటూ వచ్చాం. ఆయన చేయమని చెప్పలేదు. మనమే చేసుకుంటున్నాం. తండ్రి దయాసాగరుడు కాబట్టి ఈ రోజు మనకు అవతరించి మనకి జ్ఞానాన్ని, శక్తిని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏమైతది? తీసుకోవాలి. ఈరోజు భగవంతుడు మీకు వరదానాలు ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను, శక్తిని ఇస్తానంటే చేతులు మూసేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మా దగ్గర టైం లేదు అని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఏదైనా జరిగిందే అనుకోండి, అప్పుడు మొత్తుకుంటున్నారు అందరు. భగవంతుడు మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో చేసాము. మరి చేసినప్పుడు ఆయన తిరిగి మీకు సంకేతాలు ఇచ్చినప్పుడు, సమస్య పరిష్కారం చెప్పినప్పుడు వినలేదు కదా. సో మేము అవన్నీ పెట్టేసాం కాబట్టి అలాంటిది ఏదైనా జరిగేది ఉంటే ఆయన బయట పరిస్థితిని మార్చేయాలనుకుంటే అలా చెయ్యడు. ఎందుకంటే కర్మ ఫిలాసఫీ డిఫీట్ అయిపోతుంది అక్కడ. ఈ రోజు చేసేటప్పుడు తప్పులు చేసుకుంటూ వచ్చి భగవంతుని చట్టాల ప్రకారం శిక్షలు ఉండవు అంటే ఎలా అవుతుంది చెప్పండి. అంటే ఆయన చట్టాలు రాసేటప్పుడు మంచి ఉద్దేశంతోనే రాశారు. ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంత. అంటే మంచి పనులు చేస్తే మల్టిప్లై అవుతుంది అన్నది ఆయన ఉద్దేశం. మరి మనం చెడు కర్మలు చేసినప్పుడు కూడా మల్టిప్లై అవుతుంది కదా. సో చెడు చేసినప్పుడు ఈ రకంగా శిక్షలు పడకపోతే ఏమైందంటే ఇంకా ధర్మం ఎక్కడో పీక్స్ లో ఉంది. ఇంకా ఆయన చట్టాలు పనిచేస్తున్నాయి. మనం ఏంటంటే భారతదేశం యొక్క చట్టాలు చూసేసుకుని ఈ రోజు నేరాలు ఏం చేసినా పోలీసులు ఏం చెయ్యట్లేదు కాబట్టి ఈ ఆ నేరస్తుల్ని ఎవరిని ఏం చేయలేరు అనుకుంటున్నాం. కాదు, భగవంతుని చట్టాలు ప్రతి నిమిషం పనిచేస్తూనే ఉన్నాయి. పని చెయ్యకపోవడం అంటూ ఉంటాయి. ఈ రోజు మానసికంగా ఎంతో మంది బాధపడుతున్నారు, శారీరకంగా బాధపడుతున్నారు, సంబంధాల పరంగా బాధపడుతున్నారు, ప్రకృతి పరంగా బాధపడుతారు. ఇవన్నీ ఏంటి? భగవంతుని చట్టాలు పనిచేస్తున్నాయి. మనం దేశం యొక్క చట్టాలను చూసేసి ఇక వాళ్ళు జైలు పోకపోతే అది ఇంకా శిక్షలు పడట్లేదని అనుకుంటున్నారు. అలా కాదు, భగవంతుని చట్టాలు పనిచేస్తుంటే ఏ రకంగా పనిచేస్తాయి అన్నది ఇంకా మనం కర్మ ఫిలాసఫీయే చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా డీటెయిల్ గా విస్తారంగా చెప్తాను ఈ సబ్జెక్ట్ నేను. సో ఇవన్నీ విని మీరు ఏ స్టేజ్కి వచ్చేయాలి అని అంటే ఇంకా పూర్తిగా శ్రేష్ట కర్మ చేస్తూ పోవాలి. సో మనం జ్ఞానం తెలుసుకుంటాము, భగవంతుడి నుంచి శక్తి తీసుకుంటాము, ఆ తర్వాత సేవ కూడా చేస్తాం. ఎందుకంటే సేవే జీవన విధానం కాబట్టి మనం ఇస్తూ పోతేనే తిరిగి వస్తుంది. సో మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే మనము సంకల్పాల భోజనాన్ని స్వీకరిస్తాము. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా సంకల్పాల భోజనం పెడతాము. మీరు స్థూల భోజనం పెట్టేటప్పుడు మీకు ఈ పాయింట్ స్ట్రైక్ అయిపోవాలి. ఏమనంటే ఈ రోజు నేను స్థూల భోజనం స్వీకరిస్తాను, తర్వాత ఆత్మకి కూడా సంకల్పాల భోజనం పెడతాను. అదే విధంగా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి. లేదు ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా ఒక దగ్గర కూర్చుని తినే అలవాటే ఉంటే అందరూ కలిపి ఒక నిమిషం చేసి ఆ తర్వాత భోజనం స్టార్ట్ చేయి. లేదా భోజనం ఆకలిగా ఉందంటే భోజనం చేసేసిన తర్వాత అన్నా చెయ్యండి కానీ చెయ్యండి. ఎందుకంటే ఏదో జరిగిన తర్వాత అప్పుడు ఏడుస్తూ కూర్చుని, అప్పుడు భగవంతుడిని తిట్టుకుని, అప్పుడు పూజలు, వ్రతాలని హడావిడి చేసేసి, మీరు ఇదైపోయి భగవంతుడిని ఊపేసి, కదిపేసి, ఇన్ని చేసే కన్నా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు సబ్జెక్ట్ తెలిసినప్పుడు మనం ఇప్పుడే చేసుకుంటూ వెళ్తే అలాంటి దుఃఖమే రాదు కదా. సో ఇదే విషయాన్ని మనము ఇంకా రేపు కూడా కంటిన్యూ చేద్దాము. సో గ్రూప్ లో నేను ఈ సంకల్పాలు పోస్ట్ చేశాను. సో ఇవి మీరు స్వీకరిస్తారు సంకల్పాల భోజనం, ఇంట్లో వాళ్ళకి పెడతారు, బయటి వాళ్ళకు కూడా పెడతారు. సో దానాలలో అన్నదానం అన్నది గొప్ప దానం అంటారు. సో స్థూల అన్నదానం చేస్తే ఎంత పుణ్యమో ఈ సంకల్పాల భోజనాన్ని దానం చెయ్యడం కూడా అంతకన్నా ఎక్కువ పుణ్యం. ఎందుకంటే అందరి ఆత్మలు బలహీనం అయిపోయి ఉన్నాయి, శక్తి కోల్పోయి ఉన్నారు. అటువంటి సమయంలో మీరు గనక ఈ సంకల్పాల భోజనాన్ని పెడితే అది ఆత్మకి ఎంత శక్తిని ఇస్తుంది, అది తిరిగి మీకు వస్తుంది. సో సంకల్పాల భోజనాన్ని పెట్టడం వల్ల ఏంటి బెనిఫిట్, దాని యొక్క కార్మిక్ ఫిలాసఫీ ఏంటా అన్నది రేపటి క్లాస్లో తెలుసుకుందాము. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అమెజాన్ లింక్స్ పెట్టాను, అవన్నీ ఒక్కసారి చూడండి. అన్ని ప్రతిదీ వీడియోస్ కూడా కొన్ని పెట్టాను, రాబోయే క్లాసుల్లో కవర్ చేస్తాను. సో అవన్నీ చూస్తే ఏంటంటే మీరు క్లాస్ని ఈజీగా పికప్ చేయగలుగుతారు. సో ఈ రోజు క్లాస్లో ముఖ్యంగా మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి, సంకల్పాల భోజనము మీరు స్వీకరిస్తారు, పిల్లలకి పెడతారు, బయటి వాళ్ళకి పెడతారు. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.